ఈ నెల 22న మరి షర్మిల వర్సెస్ భారతిరెడ్డి గారి లాగా ఉంటుందా? భారతిరెడ్డి గారు అయితే మరి నామినేషన్ వెళ్ళిపోతున్నారు. మరి ప్రత్యేక రాజకీయాల్లోకి తను రాబోతున్నారా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం, ఇప్పుడు చూస్తుంటే భారతిరెడ్డి గారు నామినేషన్ వేయబోతున్నారు అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. తను మరి రాజకీయాలకి రాబోతున్నారా? మరి ఇప్పుడు పోటీ ఎలా ఉండబోతుంది? నామినేషన్ అంటే 22న నామినేషన్ వేస్తారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. షర్మిల వర్సెస్ భారతిరెడ్డి లాగా ఉండబోతుందా? అసలు ఏంటి అసలు? అంటే పులివెందల నుంచి అయితే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్గా ఉండటం తెలిసిన విషయమే. సరే, ఆయన పులివెందల నుంచి పోటీ చేస్తేను ఈవిడ ప్రచారానికి అయితే కడప మొత్తం తిరుగుతారు కదా, ఇంకా అవినాష్ రెడ్డి కూడా ఉన్నాడు కదా. సో ఆవిడ నిలబెట్టిన క్యాండిడేట్ కూడా అవినాష్ రెడ్డి గారు కూడా అవుతారు కాబట్టి ఖచ్చితంగా అయితే వాళ్ళ కోసం అయితే తన క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి తప్పకుండా తన క్యాంపెయిన్ చేస్తుంది. చేసినప్పుడు ఏం మాట్లాడుతుంది? సో వాళ్ళు అంటే ప్రజలకు చెప్పింది నెరవేర్చారా అనేది ఒక అంశం ఉంటుంది. రేపు ఊరికే తిరిగినంత మాత్రానే అయిపోదు కదా. సో వీళ్ళు ఏమేం చెప్పింది ఆవిడ రాజకీయం పరంగా, మేము వస్తే ఇవి చేస్తాం అది చేస్తాం అన్న, మద్యపానం తీసేస్తానన్నాడు, ఇవన్నీ కూడా చెప్పింది. మహిళల్లో వెళ్ళి ఎంతమంది బిడ్డలున్నా అంతమందికి 15,000 ఇస్తానన్నాడు, ఇవన్నీ చెప్పింది. కానీ 15,000 అందరికీ ఇవ్వాల, అందరి పిల్లలకి ఇవ్వాల. ఒక తల్లికి ఒక 15,000 ఇచ్చేసేసి క్లోజ్ చేసేసారు. ఇంకా ప్రతి మహిళకి 45 సంవత్సరాలు వచ్చిన తర్వాత పెన్షన్ ఇస్తారు అన్న. ఎందుకంటే ఆ మహిళలకి సామాన్యంగా ఆ టైం నుంచే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఆ టైంకి 45 ఏళ్ళకి వచ్చేటప్పటికి పెన్షన్ అనేది స్టార్ట్ అవ్వాలి, పెన్షన్ ఇస్తారు అన్న మాట చెప్పాడంటే తప్పడు అని చెప్పారు. అని చెప్పిన జగనన్న మాట వాళ్ళ భార్య ఇలా ప్రచారం చేశారు కాబట్టి భారతిరెడ్డి గారు. సో ఇప్పుడు ఏం చెప్తారు? సో ముందు చెప్పిన హామీలు ఏమైనా నెరవేర్చారా? లేదు. సో అవన్నీ కూడా అడుగుతారు కదా ప్రజలు. ఈవిడ నోటితోనే ఎక్కువ అది పబ్లిసిటీ అయింది. జగన్మోహన్ రెడ్డికి చెప్పటం వేరు, ఈ ట్రోల్ చేయటం కూడా జరిగింది కదా తర్వాత కూడా. కాబట్టి ఈవిడదే ఎక్కువ అందరికీ తెలుసు ఇలా చెప్పిన విషయాలన్నీ. సో రేపు పొద్దున ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీటి గురించి అడుగుతారు. ఇంకోటి, అక్కడ షర్మిల కడప జిల్లా ఎంపీగా పోటీ చేస్తుంది కాబట్టి కడప జిల్లాలో పరిస్థితులు ఎలా ఉంటాయి, రేపు తను గెలిచే అవకాశాలకి కడప జిల్లాలో అయితే షర్మిల గెలిచే అవకాశాలు స్పష్టంగానే కనపడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈవిడ ఏ రకంగా అంటే అవినాష్ రెడ్డికి మద్దతుగా అపోజిషన్ క్యాండిడేట్గా ఉన్న షర్మిలారెడ్డి గారిని విమర్శించాలి. ఏం విమర్శిస్తారు? సో ఆవిడ చెప్పాలి కదా. ఆవిడకి చిన్నమామ అవుతారు వివేకానంద గారు. సో ఆయన చనిపోయినారు, ఆయన్ని చంపబడ్డారు, ఎవరు చంపారు? సో ఆయనకి కొమ్ము కాస్తున్నారు, ఆయనకి సీట్ ఇప్పించారు, ఆయన కోసం మీరు ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజల్లో క్వశ్చన్ మార్క్ లాంటిది. సో వీటికంతా ఏం చెప్తుంది? సమాధానం ఏంటి? ఎవరి కోసం చేస్తుంది? అసలు హంతకుడిని తను నిలబెట్టే అవకాశం ఎలా ఉంది? సో తను క్యాండిడేట్, ఎంపీ క్యాండిడేట్ ఎలా అవుతాడు? ఇవన్నీ కూడా రేపు పొద్దున అంటే జనాల్లోకి వెళ్ళిపోయినప్పుడు డెఫినెట్గా ఈవిడ మాట్లాడే ఒక మాటకి 4 మాటల అర్థాలు కూడా వస్తాయి, తీస్తారు. అంటే ముందు వాళ్ళు వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరు, దానిలో ఎవరెవరు పాత్ర ఉంది, ఇవన్నీ ఇది కంపల్సరీ బయట రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీటికంటూ సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఇంకా అక్కడైతే తెలుగుదేశం క్యాండిడేట్ బీటెక్ రవి గారు అక్కడ పులివెందల్లో నామినేషన్ వేస్తారు కాబట్టి సో ఆయన ప్రచారం ఆయన చేస్తాడు. వాళ్ళు చేసినప్పుడు తెలుగుదేశం వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళ ప్రచారానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా అడుగుతారుగా, హూకిల్ బాబాయ్, సో ఎవరు చెప్పండి అనే క్వశ్చన్ అయితే అక్కడ స్టార్ట్ అవుతుంది. సో అపోజిషన్ పార్టీలు అన్నీ అదే అడుగుతున్నాయి, కడప ప్రజలు అదే అడుగుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు అదే అడుగుతున్నారు, వామపక్షాలు అవే అడుగుతున్నాయి. సో జనసేన అయినా అదే, కూటమితో కలిగిన తెలుగుదేశం, బీజేపీ అందరూ కలిసి కూడా అడిగేది బాబాయ్ ఎట్లా చచ్చిపోయాడో చెప్పండి. సో అపోజిషన్ పార్టీలు అన్నీ కూడా ఇంకా అదే క్వశ్చన్ చేస్తాయి, ఎక్కడికి వెళ్ళినా కూడా అదే ఉంటుంది. సో ఎలాగైనా 18 నుంచి నామినేషన్స్ వేస్తున్నారు, మేబీ వీళ్ళు 22 వేస్తారనేది టాక్ నడుస్తుంది కాబట్టి 22కి వెళ్ళి నామినేషన్ వేస్తారనేది. సో వేసిన దగ్గర నుంచి ప్రచారాలకి ఏ రకమైన ప్రజల్లోకి ఏం తీసుకెళ్తుంది, ఏం చెప్పాలనుకుంటుంది అనేది ఖచ్చితంగా ఎవరైనా కూడా చూస్తారు. కానీ అక్కడ మేబీ నాకు తెలిసినంత వరకు భారతిరెడ్డి గారు ప్రచారానికి వెళ్ళకపోవటం మంచిది. ఎందుకంటారు? ఎందుకంటే అక్కడ ఉన్నది షర్మిల,
షర్మిల తనకి ధీటుగా మాట్లాడలేరంటారా? షర్మిల వాగ్దాటికి భారతిరెడ్డి గారు పనికిరారు. వదిన మరదళ్ళు సభ బయట రోడ్డు మీదనే జరుగుతాయి. సో ఆ పరిస్థితి మనం ఈసారి అందరం కూడా చూస్తాం. సో ఆవిడ వాగ్దాటికి ఈవిడ పనికిరారు ఒకటి, ఇంకొకటి చెప్పిన హామీలే కానీ ఏమీ నెరవేర్చకపోవటం ఒకటి, ఇంకొకటి ఆమెకి చిన్న మామగారైన వివేకానంద రెడ్డి గారికి ఆవిడికి ముందు నుంచే కూడా సరైన సఖ్యత లేదు కాబట్టి, ఫస్ట్ నుంచి కూడా సఖ్యత లేదు ఆయనతో ఆవిడికి. సో తర్వాత మనం సినిమాలో కూడా చూసాం, అదే చూపెట్టారు. తర్వాత ఆయన చనిపోయిన విషయాన్ని కూడా ఆవిడ ఏ రోజు ప్రస్థానంకి తీసుకురావటం, దాని గురించి అదే వ్యక్తికి సపోర్ట్ చేయటం. అంటే ఇప్పుడు అవినాష్ రెడ్డి ఎవరికి దగ్గర చుట్టం అక్కడ? భారతిరెడ్డి గారు. తర్వాత జగన్కి కానీ షర్మిల సునీత గారికి వాళ్ళకి తర్వాత ఫస్ట్ దగ్గర రిలేషన్ ఎవరికి? భారతిరెడ్డి గారికి. సో ఆవిడ కాపాడుతున్నట్టేగా ఇప్పుడు అక్కడ. జగన్ కన్నా ఎక్కువ ఇప్పుడు జగన్కి ఎవరు దగ్గర? వివేకానంద రెడ్డి గారు దగ్గర. షర్మిలాకి ఎవరి దగ్గర? అవినాష్ రెడ్డి దగ్గర. సో అందుకని ఆవిడే అవినాష్ రెడ్డి గారిని కాపాడుతుంది. జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డి గారిని చంపిన వ్యక్తులు తెలిసినా కూడా వాళ్ళని భార్య కోసం సేవ్ చేస్తున్నాడు. అంటే ఏమంటారు, భార్య కొంగుచాటు భర్త అంటారా? మరి ఖచ్చితంగా అదే కనపడుతుంది కదా. కొంగుచాటు భర్త కాకపోతే ఎందుకు అలాంటి వ్యక్తికి? ఇప్పుడు మనమే మాట్లాడటం కాదు, షర్మిల గారే మాట్లాడుతున్నారు కదా. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే మాట్లాడుతున్నారు కదా. సో అక్కడ ఖచ్చితంగా అది కనపడుతూనే ఉంది. మనం చెప్పుకోవటం మనం ఇది కాదు, వాళ్ళు ఓపెన్గా అదే చెప్తున్నారు. ఎవరి కోసం కాపాడుతున్నావు, ఎందుకు చేస్తున్నావు, నువ్వు న్యాయం చేయాలని సొంత బాబాయిని చంపిన వాళ్ళకి నీ శిక్షించాలని లేదా, నీకు ఎవరి కోసం కాపాడుతున్నావు, ఎందుకు చేస్తున్నావు వాళ్ళే బహిరంగంగా అడుగుతున్నారు. అక్కడ చెప్పాలి కదా సమాధానం. సో రేపు పొద్దున ఇప్పుడు ఏమైంది, ఎలక్షన్స్ ఇంకా బహిరంగంగా వెళ్ళి చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. సో రేపు పొద్దున కడపలో మనము అంటే ఇంట్లో ఎవరితోనా గొడవ పెట్టుకోవచ్చు, అన్ని రహస్యాలు తెలిసిన కుటుంబ సభ్యులతో గొడవ పెట్టుకుంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు నీ వీక్ పాయింట్స్ ఏంటి ఏమి అనేది తెలిసిన వాళ్ళు కుటుంబ సభ్యులే. అవునవును. బయట వాళ్ళకి తర్వాత. సో నువ్వు వాళ్ళతో తగాదా పెట్టుకున్నప్పుడు రేపు పొద్దున అన్నీ బయట వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి అయినా సరే, భారతిరెడ్డి గారి గురించి అయినా సరే రేపు పొద్దున వాళ్ళు మాట్లాడతారు ఖచ్చితంగా. అందుకని ముందు కుటుంబంలో సఖ్యత చూసుకొని ఉండాలి. వివేకానంద గారిని చంపిన అంటే ప్రజలందరికీ కూడా ఒక మెసేజ్ లాగా ఉండేది. వాళ్ళని ఎవరు చంపారో, నువ్వు చుట్టమైనా పక్కమైనా ఎవరినైనా నువ్వు అరెస్ట్ చేయించుంటే. సో ఆ రోజు ఆయన చనిపోయిన రోజు 3 గంటలకి ఎందుకు తాడేపల్లి ప్యాలెస్లోకి ఎందుకు ఫోన్లు వెళ్ళాయి ఆ టైంకి, అవన్నీ కూడా పులివెందుల నుంచి వెళ్ళాయి అనేది ఇట్లా ఉంది కదా. సో ఎందుకు ఆ టైంలో ఫోన్లు చేశారు, ఎందుకు మాట్లాడారు, దాన్ని రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఏం మాట్లాడారు, ఇవన్నీ అయితే ఖచ్చితంగా ఒక అవగాహనకైతే రావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా క్వశ్చన్ చేసే అధికారం కూడా షర్మిలాకు ఉంది కాబట్టి వీళ్ళందరినీ ఆడుకుంటుంది. షర్మిలాకి వచ్చిన అవకాశం కాబట్టి సునీత గారు కూడా ఇప్పుడు ఈ మధ్య మాట్లాడటంలో బాగా ముందు స్టార్టింగ్ తను వచ్చినప్పుడు దానికిను ఇప్పుడు చాలా బాగా మాట్లాడుతున్నారు కూడా కాబట్టి తను కూడా క్వశ్చన్ చేస్తారు. సో వీళ్ళకి క్వశ్చన్కి సమాధానం చెప్పుకోలేక భారతిరెడ్డి గారు ఇంట్లో ఉండటమే బెటర్ ఏమో. ఎందుకు బయట వచ్చి రేపు వాళ్ళిద్దరికీ సమాధానం చెప్పాలిగా. ఇద్దరు ఆడబడుచులు రోడ్డు మీద పడి మాకు న్యాయం జరగలేదు అని వాళ్ళు చెప్పుకున్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా అయితే సమాధానం చెప్పాల్సింది ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారో చూడాలి. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.